వెల్లనస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సుపరిపాలనలో తొలి అడుగు, ఇంటింటికి తెలుగుదేశంపై సమీక్ష. మాలలకు శ్మశాన స్థలం కేటాయించాలని వినతి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే ఇంటింటికే సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపంలో ప్రయోజనం అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. కూటమి ప్రభుత్వ తొలి ఏడాది విజయాలు తెలియజేయడంతో పాటు ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలను అర్థం చేసుకుని చేసిన మంచిని వివరించడం ద్వారా పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. అందుకే ఈ కార్యక్రమం విజయవంతం కావడం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. రేపు ఉదయం 9:30 నర్సరావుపేట రోడ్డులోని గంగినేని కళ్యాణ మండపంలో ఈ సమావేశం జరుగుతుందని చెప్పారు. కూటమి ప్రభుత్వ పాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా జూలై 2వ తేదీ నుంచి నిర్వహించనున్న సుపరిపాలనలో తొలి అడుగు, ఇంటింటికి తెలుగుదేశం ప్రచారంపై దిశానిర్దేశం చేయనున్నారని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య నూతన రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక స్థానిక వినుకొండ బిఈడి కాలేజీలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. అధ్యక్షుడు రామరాజు, సభాధ్యక్షుడిగా జ్యోతి ప్రజ్వలన ప్రముఖ వేద పండితులు గుల్లపల్లి శివశర్మ శ్రోతి, దేవలపల్లి చంద్రశేఖర్ శర్మ వేద ఆశీర్వచనంతో సమావేశం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ఇసుకపల్లి కామేశ్వర ప్రసాద్, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులుగా గాలి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా వేదం హరిప్రసాద్, కోశాధికారిగా ఉమామహేశ్వరరావులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. రాష్ట్ర నూతన కార్యవర్గం జూలై 13న నెల్లూరులో ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ప్రస్తుత అధ్యక్షులు తెలియజేశారు. వినుకొండ పట్టణంలోని మాలలకు శ్మశానం కేటాయించాలని కోరుతూ స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో మాల మహానాడు పట్న కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఎన్నో సంవత్సరాలు గడిచినప్పటికీ ఇప్పటి వరకు మాలలకు ప్రత్యేక శ్మశానం కేటాయించకపోవడం చాలా బాధాకరమని, ఇప్పటికైనా అధికారులు స్పందించి శ్మశానం కేటాయించాలని కోరుతున్నామని పట్న అధ్యక్షులు రాయన చిన్న, జిల్లా ఉపాధ్యక్షులు కొండ్రు విజయ్ కోరారు. ఇప్పుడైనా స్పందించిన తహసీల్దార్ ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుందన్నారు. మాలలకు కనీసం శ్మశాన స్థలం లేకపోవడం చాలా బాధాకరమని, నేటికైనా మాలల శ్మశాన వాటిక కొరకు అభ్యర్థులు స్థలాన్ని మంజూరు చేయాలని కోరుతూ స్థానిక తహసీల్దార్కు వినతి పత్రంలో వివరించారు. ఎన్నో సంవత్సరాలుగా మాలలకి శ్మశాన వాటిక లేకపోవడం చాలా దారుణం, చాలా సిగ్గుగా ఉంది, అవమానకరంగా ఉంది. అయితే దీని మీద ఎన్నోసార్లు మెమోరాండం ఇవ్వడం జరిగినది. కానీ ఈసారి ఎంఆర్ఓ గారికి ఇచ్చినమ్మటే సమాధానం రాగలిగింది. సంతోషం ఉంది, అందుకు వ్యక్తపరుస్తున్నాం. త్వరలో దానికి పరిష్కారం చూపిస్తామని చెప్పారు. అందుకు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. కాబట్టి ఇది ఎన్నో సంవత్సరాల నుంచి మూలపడి ఉంది. శ్మశాన వాటికి లేకపోవటము, చనిపోయిన వారు బతికినంతసేపు మాతో కలిసిమెలిసి బాగుండి చనిపోయిన తర్వాత వాళ్ళని శ్మశానం తీసుకెళ్ళటకు చాలా బాధపడ్డాం. ఎన్నో విధాలుగా ఇబ్బంది పడుతున్నాం. ఎక్కడికి పోయినా కానీ మీకు లేదు శ్మశానం అని చెప్పారు. సార్కి విరమించుకున్నాం. త్వరలో పరిష్కారం చేస్తామని తెలియపరిచారు. వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. జై భీమ్. ఈరోజు మా జాతీయ అధ్యక్షుడు గోళ్ళ అరుణ్ కుమార్ గారు మరియు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గోదా జాన్పాల్ గారి ఆదేశాల మేరకు పట్టణ అధ్యక్షుడు చిన్న అధ్యక్షతన ఈరోజు ఎంఆర్ఓ గారిని కలవటం జరిగింది. అయితే దశాబ్ద కాలంగా ఈ శ్మశానం లేక చాలామంది ఎస్సీ మాలలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ సమస్యని గత 10-15 సంవత్సరాల నుంచి నేను కూడా చూస్తూ ఉన్నాను. ప్రస్తుతం చూసుకున్నట్లయితే గడిచిన ఈ సంవత్సరంలో 5-6 నెలల నుంచి చాలామంది ఎస్సీ మాలలు పలు అనారోగ్య సమస్యల వల్ల చనిపోవడం జరుగుతుంది. అయితే వాళ్ళకి శ్మశానం ఇక్కడ పట్టణంలో లేకపోవడం చాలా సమస్యగా మారింది. ఈ సమస్యని మేము వెళ్ళిన ప్రతి ఒక్క కుటుంబం దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ సమస్య మీద వాళ్ళు విన్నవించుకోవడం జరిగింది. దీని గురించి మేము ఆలోచించి ఈరోజు ఎంఆర్ఓ గారిని కలవడం జరిగింది. ఎంఆర్ఓ గారు చాలా చక్కగా రెస్పాండ్ అయ్యారు. ఆయన వీలైనంత త్వరగా పట్టణ పరిధిలో ఉన్నటువంటి ఒక ప్రదేశాన్ని మా ఎస్సీ మాలలకు ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషకరంగా ఉందని. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రజలు వివిధ సమస్యలపై ప్రజావాణిలో అర్జీలు అందజేశారు. ఈ సందర్భంగా జేడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కన మల్లికార్జునరావు అర్జీలు స్వీకరించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్మిక చట్టాలను మార్చాలని, కార్మికులకు అమలవుతున్న కొద్దిపాటి సంక్షేమ చర్యలను నిరాకరించాలని లక్ష్యంతో కొత్త లేబర్ కోడ్లు తెస్తున్న కేంద్ర ప్రభుత్వ చర్యలను ప్రతిఘటిస్తూ జూలై 9న జరిగే దేశవ్యాప్త కార్మికుల సమ్మెను జయప్రదం చేయాలని భవన నిర్మాణ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సిలార్ మసూద్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జూలై 9న జరిగే సమ్మెలో ప్రతి ఒక్క భవన నిర్మాణ కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలన్నారు.
భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి జూలై 9వ తారీఖున దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. భవన నిర్మాణ కార్మికుల సమస్యలతో పాటు అన్ని రకాల కార్మికుల సమస్యలను, హక్కులను కాలరాసే పద్ధతిలో నరేంద్ర మోడీ 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చాడు. కార్మిక చట్టాలను రద్దు చేసి తీసుకొస్తున్న ఈ లేబర్ కోడ్లు కార్మికులకు అన్యాయం చేసి కార్మికులకు సమ్మె చేసే హక్కు, పని గంటల హక్కు, వేతనాల కోసం యాజమాన్యంతో బేరసాడాల హక్కు కూడా ఇవన్నీ కోల్పోయే పరిస్థితి ఉంది. వీటిలో భాగంగానే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో ఆ సంక్షేమ బోర్డు కూడా రద్దు చేసే పరిస్థితి ఉంది. ఇప్పటికీ అరాకొరాగా అమలవుతున్న ఈ సంక్షేమ బోర్డు నిధుల్ని ఈ లేబర్ కోడ్లు అమలైతే పూర్తిగా కార్మికులకు పనికి రాకుండా పోయే పరిస్థితి అయితే ఉంది. ఈరోజు సెస్ 1% సెస్ కడుతున్నారు. 10 లక్షల పైబడి బిల్డింగ్ కట్టే బిల్డింగ్ ఓనర్ దగ్గర నుంచి 1% సెస్ వసూలు చేసి ఆ సెస్ డబ్బులు కార్మికులకు ఖర్చు పెడుతున్నారు. ఈ కోడ్ అమలైతే 50 లక్షల పైబడి బిల్డింగ్ ఓనర్ దగ్గర నుంచి వసూలు చేయాలి అని చెప్పేసి ఇచ్చే కోడ్లో ఉంది. ఇది కూడా ఆ యజమాని దయాదాక్షిణ్యాలకు వదిలేసి అతను సర్టిఫికేట్ చేయాలి. ఈ 50 లక్షలు ఈ ఇంటికి ఖర్చు అయింది అనేది అతను సర్టిఫికేట్ చేస్తే తప్ప వేరే అధికారి ఎవరు సర్టిఫికేట్ చేస్తారు? తమ భూమిని తమకే చెందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పల్నాడు జిల్లా నర్సరావుపేట కేంద్రంలో జరిగిన గ్రీవెన్స్ లో పట్టణానికి చెందిన పందుల శారమ్మ ఫిర్యాదు చేశారు. గత కొన్ని సంవత్సరాల నుండి న్యాయ పోరాటం చేస్తున్నప్పటికీ ఎటువంటి న్యాయం జరగలేదని, సంబంధిత అధికారులు వెంటనే విచారణ జరిపించి భూమిని ఇప్పించాలని కోరుతూ అధికారులకు వినతి పత్రం అందజేసినట్లు తెలియజేశారు. ఇంతటితో వేళను సమాప్తం. తిరిగి రేపటి వేళను కలుసుకుందాం. నమస్కారం.